సార్ ఇది యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఐఏఎస్ అధికారికి గట్టి కౌంటర్ ఇచ్చాడట. అసలు దేనికి ఆ కౌంటర్ ఇవ్వడం జరిగింది? వికాస్ దివ్యకీర్తి ఇతను ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. అంటే బేసిక్గా పదవిలో ఉన్నప్పుడు ఏంటంటే పరిసరాలన్నింటినీ పట్టించుకొని అక్కడ ఏదో చేసి ఉంటారు. రిటైర్ అయిన తర్వాత క్యాజువల్గా ఏంటి, కొంతమంది రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అని దృష్టి పెట్టి అలా కాలక్షేపం చేస్తారు. ఇంకొంతమంది నచ్చితే సినిమాలు చూస్తారు, తప్పే ఉంది, చూడొద్దనేం లేదుగా. ఈయన కూడా ఆనందం తట్టుకోలేక సినిమా చూశాడు. ఓటీటీని పిడిదిపితే యానిమల్ అనే ఒక సినిమా వచ్చింది మొత్తానికి. దాన్ని చూశాడు. సరే, నీకు ఆ సినిమా ఇబ్బంది పెడుతుంది, ఆపేయచ్చు, నువ్వు కంటిన్యూ చూసి క్లైమాక్స్ వరకు చూసి అంటే ఆ సినిమాని పూర్తిగా ఆస్వాదించి కూర్చున్నావు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అంటే, ఈ సినిమా సమాజాన్ని పెడదేవో పట్టిస్తుంది, అసలు అది అట్లుంది ఇట్లుంది, వాట్ ఎవర్, అసలు ఇది సినిమాయే కాదు నా దృష్టిలో అన్నట్టుగా ఒక కామెంట్ అయితే వదిలేసావు. అంత అవసరం లేదు. ఇతననే కాదు, అందరికీ చెప్తున్నాయి. ఇప్పుడు హూ ఎవర్ మూవీస్ గురించి మాట్లాడే వాళ్ళకి మీకు ఆప్షన్స్ బోల్డ్ ఉంటాయి, టీవీలో కానీ బయట థియేటర్స్లో కానీ. ఏదైనా ఇబ్బంది, ఇప్పుడు కొంతమందికి హారర్ సినిమాలు అంటే ఇబ్బంది, వాళ్ళు పోడరు, చూడరు. కొంతమంది రక్తపాతాలు ఇబ్బంది, చూడరు. కొంతమందికి సెక్స్ సినిమాలు ఇబ్బంది, చూడరు. కొంతమందికి ఫ్యామిలీ సినిమాలు అంటే బోరు, చూడరు. ఒక్కొక్కరు ఒక్కో టైప్లో ఉంటారు. కొంతమంది కార్టూన్సే ఇష్టం, అక్కడికి వెళ్తారు. కొంతమందికి హెవీ యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టం, అక్కడికి వెళ్తారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. అక్కడోడు ఇది చూసి ఇక్కడోడు అది చూసి అబ్బే ఏంటిది ఇలా ఉంది అని అనకూడదు. దట్స్ వెరీ రాంగ్. నీ టేస్ట్కి తగ్గ సినిమాలు చూడొచ్చు, ఎందుకంటే అన్ని రకాలు ఉన్నాయి. మీకు ఓటీటీలో కూడా అందుకే వీడు ఫ్యామిలీ మూవీస్, హారర్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్, ఆ జోనర్ ఈ జోనర్ అని వేస్తాడు. రివెంజ్ మూవీస్ అని కూడా వేసాడు. నిన్న నేను అది ఏంటో చూసా, ది రివెంజ్ అనే సినిమా చూస్తే దానికి సజెషన్స్ వచ్చాయి, రివెంజ్ మూవీస్ అని. అందులో మళ్ళీ అదొక కాలం. ఇట్లా ఉన్నాయి. నీకేది నచ్చితే అది చూసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు హారర్ అంటే భయం, అలానే నువ్వు దయ్యం సినిమా చూసి గజగజ వణికిపోయి ఈ సినిమా చాలా ఇబ్బంది పెడుతుంది అనకూడదు. దట్స్ వెరీ రాంగ్. ఇతను చేసిన కామెంట్ కూడా అలాగే ఉంది. సో ఇప్పుడు దీన్ని బట్టి జనాలు ఏమంటున్నారు అంటే, అయ్యా నువ్వు ఎందుకు చూసావు ఆ సినిమా, నీకు నచ్చకపోతే మొత్తం చూసడం, ఆ మధ్యలో ఆపేయాల్సింది. నీ అభిప్రాయం అవసరం లేదు ఇప్పుడు ఎవరికి. బేసిక్ ఇప్పుడు నీ అభిప్రాయం తీసుకున్నంత మాత్రాన యానిమల్కి ఒరిగింది ఏం లేదు. అది ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, కోట్లు కొల్లగొట్టింది, వెళ్ళిపోయింది. ఓటీటీలో కూడా వచ్చింది, అందరూ చూసేసారు చూడాలనుకున్న వాళ్ళు. ఇంకా నడుస్తూ ఉంది. ఇప్పుడు నీ వల్ల వెంటనే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చి రిమూవ్ యానిమల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సిన అవసరమే లేదు, చేయరు కూడా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. ఇప్పుడు మరి సందీప్ రెడ్డి వంగ గారు దీనికి ఏమైనా కామెంట్ ఇస్తారా అంటే ఆయన ఇచ్చాడు, అందుకు చర్చకు వచ్చింది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఏవో కొన్ని కోర్సులు పుస్తకాలు ఉంటాయి. నువ్వు ఢిల్లీకి వెళ్ళి ఏదో కోర్సు చేయొచ్చు, లేకపోతే ఇక్కడ మన హైదరాబాద్ అంటే ఎక్కడ ఉంటుంది, నారాయణగూడ, కవాడిగూడ ఆ ఏరియాలో కూర్చొని ఏవో 4 పుస్తకాలు చదివితే నీ పాటలు ఏవో పడి ఐఏఎస్ ఏదో ఒకటి అయిపోతావు. కానీ సినిమాలు తీయాలంటే మాత్రం వాటికి ఖచ్చితంగా కోర్సులు పుస్తకాలు అంటూ ఉండవు. ఉంటాయి కదా సినిమాటిక్ కోర్సులు అనొచ్చు, కానీ అవన్నీ కూడా టెక్నికల్గా నీకు ఇచ్చే నాలెడ్జెసే. కానీ కథలు అనుకోవడానికి, కథలు రాయడానికి ఎవరికి ఆ నాలెడ్జ్ ఉండవు. అది కొంతమందికి పుట్టుకతోనే రావాలి అంతే. ఇంకా అది ఎట్లా చెప్పినా రాదు. నువ్వు స్టోరీ రైటింగ్ మీద నీకు ఇస్తారు, కానీ ఏంటి ఎలా రాయాలి, ఏ పద్ధతిలో వెళ్ళాలని నీకు నేర్పిస్తారు. క్రియేటివిటీ అనేది ఎవరికి నేర్పించలేదు, స్వతహాగా రావాల్సింది. అదే ఆయన అభిప్రాయం, సందీప్ గారి అభిప్రాయం. సో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఇప్పుడు కూడా ఎవరైనా అవ్వచ్చు నీకు, అంటే ఐ మీన్ ఎప్పుడు పడితే అప్పుడు అవ్వలేరులే, దానికంటే ఏదో ఉంటుంది. కానీ ఎవరైనా సరే అవ్వాలి అనుకుంటే ఆ పుస్తకాలు చదివి నేర్చుకోవచ్చు ఆ నాలెడ్జ్ని. కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ గురించి అంటావా, నెలకి మారుతానే ఉంటాయి. ఎప్పటికప్పుడు అన్ని విషయాల్లో మనం మంచిగా ఉండాలి. అంత బాగా ఉంటేనే నీకంటూ నీ ప్రతిభను మెచ్చి వాళ్ళు మంచి మార్కులు వస్తే దానికి అప్పుడు ఎప్పటికో ఏ సెలక్షన్స్ అవుతాయో ఏంటో, దానికి నీకంటూ ఒక ఎఫర్ట్ ఉంటుంది. ఇక్కడ ఎఫర్ట్ ఏమి ఉండదు. ప్రశాంతంగా కూర్చొని నీకు ఏది అనిపిస్తే చేసేయడమే సినిమా, ఇంకంతే. దాన్ని ఎలా తీయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలనే వాటి మీద సినిమాటిక్ కోర్సెస్ చాలా ఉంటాయి. బట్ నీకు ఐడియా రావడానికంటూ ఏ కోర్సు ఉండదు, అది నీకే రావాలి. అది ఆయన చెప్పినటువంటి తీరు అనమాట. సో నాకు నచ్చింది. ఆబ్వియస్లీ ఇట్స్ ట్రూ.
ఎందుకంటే సినిమా ఇప్పుడు ఇంకోటి చాలామంది ఏమంటారంటే ఆ బోల్డ్ అన్ని క్రైమ్ సినిమాలు వస్తున్నాయి, ఇవన్నీ చూసి బయట క్రైమ్ పెరిగిపోయింది అంటాడు. అంతేగాని యథార్థ ఘటన నిజంగా జరిగిన కథని సినిమాగా తీశారనే సినిమాలు చూసి బయట ఇలా జరగడం బట్టే సినిమాలు తీస్తున్నారని కూడా ఎవరు అనుకోరు. ఖచ్చితంగా సినిమానే నిందించాలి, ఫ్రీగా దొరుకుద్ది కాబట్టి. అలా ఫ్రీ టార్గెట్ అయిపోయింది. సరే, ఏదేమైనప్పటికీ సందీప్ వంగ గారు ఇచ్చిన రిప్లై అయితే నాకు బాగా నచ్చింది. ఈ ఐఏఎస్ ఆఫీసరే కాదు, ఎంతటి చదువుకున్నవాడైనా సరే సినిమాని నిందించడానికి లేదు. ఎందుకంటే అన్ని జోనర్స్లో అన్ని రకాల సినిమాలు వస్తాయి. ఎవరికి ఏది నచ్చితే ఆ జోనర్ని ఎంచుకొని చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్స్కి లిమిట్స్ అనేవి లేవు. నీ ఇష్టం, అది నీ జోనర్ నువ్వు చూసుకోవచ్చు. నీకు నచ్చకపోతే వదిలేయచ్చు, నేను ఇబ్బంది పెడితే వదిలేయచ్చు. కానీ నీకు ఇబ్బంది పెట్టినా సరే బలవంతంగా దాన్ని చూసి దాని మీద నువ్వు కామెంట్ చేసి అసలు నన్ను ఇబ్బంది పెట్టింది, అసలు ఇది సమాజానికే ఇబ్బందికరమైన సినిమా అని స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎందుకంటే సమాజం మెచ్చబట్టే దానికి అన్ని కోట్లు వచ్చాయి. అంతే కదా. మరి చూసిన వాళ్ళందరూ అయితే పిచ్చోళ్ళు కాదుగా, చూడని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దానికి 800 కోట్లు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్. 8,000 కోట్లు ఎందుకు రాలేదు? అందరూ చూడలేదు. ఎవరికైతే నచ్చిందో వాళ్ళే మాత్రం అందరూ చూశారుగా, చాలు, ఇన్నఫ్.